హలో బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ అండి. నార్మల్‌గా డైలీ ఎలా ఉంటదో అలానే చూపిస్తాను మీకు. అయితే వ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలని చెప్పేసి మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను, లవ్ స్టోరీ. అయితే ఈ లవ్ స్టోరీకి చాలామంది హౌస్ వైఫ్స్ రిలేట్ అవ్వచ్చు. ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టోరీలో 4 క్యారెక్టర్స్ ఉన్నారు. శ్రావణి వాళ్ళ హస్బెండ్ రఘు, లక్ష్మి ఆంటీ వాళ్ళ నైబరు, శ్రావణి వాళ్ళ మదర్. ఓకే. శ్రావణి ఇంకా రఘు స్కూల్ డేస్ నుంచి ఇద్దరు లవర్స్. అయితే వాళ్ళు స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత కాలేజ్ వచ్చేసరికి ఇద్దరు వేరే వేరే కాలేజ్‌లో అయితే జాయిన్ అయ్యారు. అయితే వీక్ డేస్‌లో అప్పుడప్పుడు వాళ్ళిద్దరు మీట్ అయ్యేవాళ్ళు. అలా 3, 4 ఇయర్స్ గడిచిపోయింది. రఘు ఇంకా శ్రావణిని ఫోర్స్ చేస్తాడు వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడమని మ్యారేజ్ గురించి. శ్రావణి వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోలేదు. అయినా శ్రావణి డిసైడ్ అయిపోయింది మ్యారేజ్ చేసుకుంటే రఘునే చేసుకుంటాను, అయితే ఇంక చేసుకోను అని. వాళ్ళిద్దరూ గుడికెళ్ళి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిపించుకొని మ్యారేజ్ అయితే చేసుకుంటారు. మ్యారేజ్ అయిన 2 వీక్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ వాళ్ళకి దక్కిందన్న హ్యాపీనెస్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య కొంచెం చిన్న చిన్న అపార్థాలు. శ్రావణి వంట చేస్తా కర్రీలో సాల్ట్ ఎక్కువేసిందని చెప్పి రాహుల్ చాలా తిడతాడు. నాకింత సాల్ట్ నేను తినలేను తెలుసు కదా, ఎందుకు ఇలా చేసావని. శ్రావణి మాత్రం సారీ అని చెప్పేసిద్ది, నెక్స్ట్ టైం రిపీట్ చేయను అని చెప్పి. శ్రావణి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా శ్రావణి తన మదర్‌కి డైలీ కాల్ చేసి మాట్లాడేది. అలానే ఒకరోజు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మగారితో. అయితే రఘు ఉండి, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు నా వైఫ్ కదా, తన వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు ఒప్పుకోలేదు కదా అని చెప్పి శ్రావణిని తిడతారు. అవన్నీ పక్కన లక్ష్మి ఆంటీ వింటారు శ్రావణిని తిట్టేటప్పుడు. ఇప్పుడు లక్ష్మి ఆంటీ రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత శ్రావణిని పిలిచి ఇలా అంటారు, ఇది లవ్ కాదమ్మా, దీన్నే కంట్రోల్ చేయడం అంటారు. నువ్వు లవ్ అనుకొని అతన్ని నమ్మేసి వచ్చేసావు, అతను చూడు నిన్ను ఎలా కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి శ్రావణితో లక్ష్మి ఆంటీ అంటారు. అప్పుడే శ్రావణి చెప్తుంది, నేను మా మమ్మీకి చెప్పాను ఇవన్నీ, అయితే మా మమ్మీ అడ్జస్ట్ చేసుకోవాలి నాన్న, ఇవన్నీ కామనే అని మా అమ్మగారు చెప్పారు ఆంటీ అని చెప్పి లక్ష్మి ఆంటీకి చెప్తుంది శ్రావణి. ఇప్పుడే లక్ష్మి ఆంటీ అంటారు, ఓకే అమ్మ చూడు, నేను నిన్ను గమనిస్తానే ఉంటాను, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, నేనున్నాను నీకు అని చెప్పి లక్ష్మి ఆంటీ శ్రావణితో చెప్తారు. ఓకే ఆంటీ, నాకేమైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గరికి వస్తాను నేను అని శ్రావణి చెప్పేస్తుంది ఆంటీకి. ఇంకా అలా 3, 4 వీక్స్ తర్వాత తను రాహుల్ ఇంకా బాగా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చిన్న చిన్న వాటికి తనని కొట్టడం, తిట్టడం అలా స్టార్ట్ చేసేస్తాడు. శ్రావణి అయినా కంట్రోల్ చేసుకొని ఉంటుంది, తన్ని ఎలా అయినా మార్చుకోవాలి అని. కానీ లక్ష్మి ఆంటీ ఇవన్నీ చూశాక తనకు కొంచెం ఏదోలా అనిపించి వెళ్ళి తనతో మాట్లాడుతుంది శ్రావణితో. లక్ష్మి ఆంటీ శ్రావణితో ఇలా చెప్తుంది, అడ్జస్ట్మెంట్ లవ్ కోసం అయితే ఓకే, కానీ అబ్యూస్ చేస్తున్నప్పుడు మనం అడ్జస్ట్ అయితే ఇది మనకే ప్రాబ్లం అవుతుందమ్మా అని చెప్పి ఇలా శ్రావణి చెప్తుంది లక్ష్మి ఆంటీ. తను ఆల్సో ఓకే ఆంటీ, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి ఇంకా లక్ష్మి ఆంటీ ఒక ఎన్జిఓకి అయితే శ్రావణిని తీసుకెళ్తుంది. అక్కడ నువ్వు సైలెంట్గా ఇవన్నీ సఫర్ అవ్వాల్సినంత అవసరం లేదు అని చెప్పి ఎన్జిఓ వాళ్ళు కొంచెం అంటే మోటివేట్ చేస్తారు తన్ని. తను కంప్లైంట్ చేస్తుంది, ఇంకా తన మీద కంప్లైంట్ ఫైల్ చేస్తుంది రఘు మీద. రఘుకి మాత్రం కొంచెం ఆల్సో గిల్ట్ అనేదే లేదు. వెళ్ళేటప్పుడు అంటాడు, యూ కాంట్ సర్వైవ్ వితౌట్ మీ అని శ్రావణితో అయితే అనేసి వెళ్తాడు. అయితే శ్రావణి మాత్రం చాలా ఫీల్ అవుతుంది, ఎందుకో నేనైనా తప్పు చేశానా అన్నట్టు ఫీలింగ్లో ఉంటుంది. తర్వాత 2, 3 వీక్స్ తర్వాత తనకే అర్థమవుతుంది, నేను కరెక్టే చేశాను అని చెప్పి, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, ఆ లైఫ్ వేరు ఈ లైఫ్ వేరు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పి తన్ని మోటివేట్ చేసుకుంటా సింగిల్గా లైఫ్ అయితే లీడ్ చేస్తుంది. ఆమెని ఇంకా తనకి హెల్ప్ చేసిన ఎన్జిఓలోనే ఇంకా వర్క్ చేస్తా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తుంది. ఇలానే చాలామంది ఆడవాళ్ళు సఫర్ అవుతారు. లవ్ స్టోరీ కాస్త ఇలా ఇటు సైడ్కి వెళ్తుంది, అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, మనం చెప్పలేము. కొంతమంది పేరెంట్స్కి చెప్పుకోలేక, హస్బెండ్తో ఉండలేక అంటే సూసైడ్ అలాంటివి ఆల్సో చేసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, సర్లే ఎలాగైనా మార్చుకోవాలి అతన్ని అన్నట్టుగా. మీకు ఈ స్టోరీ నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నా ఛానల్కి రీచ్ చాలా తక్కువ. నేను వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తున్నా కానీ నాకు అంత రీచ్ అయితే రావట్లేదు. నేను ఎప్పుడూ అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఈ మధ్య కొంతమంది అన్నారు, నీ స్టోరీస్ ఏంటి అసలు, ఎందుకు చెప్తున్నావు స్టోరీస్ అని. నాకు స్టోరీస్ చెప్పడం ఇష్టం, వినే వాళ్ళకి వినాలి అనిపిస్తే వినండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి అంతే. తప్పితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అమ్మ ఎలా స్టోరీస్ చెప్తుంది అని అనొద్దు ప్లీజ్. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో 5 మెంబర్స్కైనా ఈ స్టోరీ రిలేట్ అవుతుంది. చాలామంది సైలెంట్గా అలానే ఉండిపోతారు, చాలామంది అంటే చెప్పేస్తారు, నాకు ఇలా ఉంది, నేను ఉండలేను, వెళ్ళాలి అనుకుంటున్నా, చాలామంది వెళ్ళిపోతారు బయటికి. కానీ కొంతమంది ఉండిపోతారు కదా, అందుకే ఇలా స్టోరీ చెప్పాను.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. మళ్ళీ రేపు కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.